హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం 3 కంపెనీస్‌లో 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించి వీడియో అనేది చేస్తున్నాను. ఓకే. మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్‌గా చూద్దాం ఆ నోటిఫికేషన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఈ కంపెనీస్‌లో వచ్చేసి ఫ్రెండ్స్ క్యూసీ, ఇంకా ప్రొడక్షన్, అలాగే మెయింటెనెన్స్ నెక్స్ట్ వచ్చేసి ఏఆర్&డి. ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. వాటిని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్స్ మనకి రిలీజ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో ఎవరైనా ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉంది. రెగ్యులర్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో జాబ్స్ అయితే పడుతూ ఉంటాయి. మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. నేను రెగ్యులర్‌గా దీనికి సంబంధించిన ఈ జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. ఈ 3 కంపెనీస్ వచ్చేసి ఒకటి ఎరిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అరబిందో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఇంకో కంపెనీ వచ్చేసి విట్రల్ థెరపెటిక్స్ అని చెప్పి కంపెనీ ఉంది. అందులో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం వన్ బై వన్ అన్ని కంపెనీస్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి విట్రల్ థెరపెటిక్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఇంటర్వ్యూ 15థ్ రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 15థ్ మార్చ్ రోజు. దీనికొచ్చేసి ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ లేక డిప్లొమా, ఐటీఐ, ఐటీఐలో వచ్చేసి మెకానికల్ లేదా ఫిట్టర్ ఈ 2 ట్రేడ్‌లలో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసున్నారో ఆ క్యాండిడేట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. పాస్‌ఔట్ ఇయర్ వచ్చేసి 2020 నుంచి 2024 మధ్యలో ఎవరైతే పాస్‌ఔట్ అయ్యారో వాళ్ళనైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంతకుముందు పాస్ అయిన వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. మాక్సిమం అవాయిడ్ చేస్తారు. ఓకే. ప్రొడక్షన్ ఆపరేటర్ పోస్ట్‌కొచ్చేసి ఈ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఇంటర్మీడియేట్, డిప్లొమా, ఐటీఐలో మెకానికల్ లేదా ఫిట్టర్ కంప్లీట్ చేసి ఉండాలి. ఐ ఇంటర్మీడియేట్‌లో వచ్చేసి ఏ గ్రూప్‌లో మీరు పాస్ ఔట్ అయినా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు స్పెషల్‌గా సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఉండాలి అని చెప్పి ఏం లేదు. బైపీసీ, ఎంపీసీ అవసరం లేదు. ఏ గ్రూప్‌లో మీరు ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసినా ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఓ, డీఎం ఆపరేటర్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ఇక్కడ కూడా. ఈ ప్రొడక్షన్ ఆపరేటర్ పోస్ట్‌కి కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఇంటర్మీడియేట్, డిప్లొమా, ఐటీఐలో మెకానికల్ ఫిట్టర్ ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే. దీనికి ఫ్రెషర్స్ నుంచి 2 ఇయర్స్ వరకు ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో ఆ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 2020 నుంచి 2024 మధ్యలో పాస్ ఔట్ అయిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో, ఆ మధ్యలో పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ ఆపరేటర్ అని చెప్పి ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. 2-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రొడక్షన్‌లో ఆపరేటింగ్ చేసిన క్యాండిడేట్స్ ఆపరేటింగ్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇది ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి మనం దీన్ని స్కిప్ చేద్దాము. ఫ్రెషర్స్ నుంచి అయితే మనం మాట్లాడుకుందాము. ఓకే. ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ప్రొడక్షన్‌లో కెమిస్ట్ వర్క్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి బీఎస్సీ లేదా బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది. 21, 24 4 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో బీఎస్సీ గాని, బీఫార్మసీ గాని ఆ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వీళ్ళకొచ్చేసి తెలుగు ఖచ్చితంగా రావాలని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అన్ని డిపార్ట్మెంట్స్‌కి కూడా మన హైదరాబాద్ లొకేషన్‌లో ఉన్నాయి కాబట్టి తెలుగు అయితే మస్ట్ అండ్ షుడ్‌గా రావాలి. తెలుగుతో పాటు ఇంగ్లీష్ వస్తే ఇంకా మీకు ప్లస్ అవుతుంది ఇంటర్వ్యూ టైమ్‌లో. ఓకే. ఇక్కడ కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని వచ్చేసి ఓన్లీ ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. వీళ్ళకొచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ ఇంకా బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. రీసెంట్‌గా అంటే 22, 23, 24 ఈ 3 ఇయర్స్‌లో ఎవరైతే బీఫార్మసీ గాని, బీఎస్సీ గాని కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే. దీనికి సంబంధించి వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. 15థ్ రోజైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10:00 నుంచి 12:30 వరకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. వితిన్ 10 లోపైతే మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. చెర్లపల్లి నియర్ హబ్సిగూడ, ఐసీఎల్, కూషేగూడ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లొకేషన్‌లోనే కంపెనీ ఉంది. అక్కడే మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. విట్టల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఈ కంపెనీ పేరుంది ఫ్రెండ్స్. ఈ కంపెనీకి సంబంధించిన లొకేషన్ మీకు కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేయండి. కంపెనీకి సంబంధించిన అడ్రెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ అడ్రెస్‌కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఒక ఫోన్ నంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. 9666 977 644 అని చెప్పి ఒక
ఫోన్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్‌కి మీరు కాల్ చేసి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక్కోవచ్చు. అలాగే ఈ వీడియో కింద కూడా మీరు కామెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ విట్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు ఫ్రెషర్స్‌ని. ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ ఈ 2 డిపార్ట్‌మెంట్‌లో అయితే వేకెన్సీలని ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ అరబిందో ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అపిటోరియా ఫార్మా అని చెప్పి ఉంది కదా! ఇది ఒక అరబిందో కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. అపిటోరియా ఫార్మా అన్న, అరబిందో ఫార్మా అన్న 2 కంపెనీలు కూడా ఒకటే. దీంట్లో వచ్చేసి 15th మార్చ్ రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. న్యాప్స్ అనే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కింద అయితే మీకు రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి రోల్ వచ్చేసి అప్రెంటిస్ ట్రైనీ అండర్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ స్కీమ్ కింద అయితే మీకు రిక్రూట్ చేసుకుంటున్నారు. 1 ఇయర్ వరకి మీకు ఈ స్కీమ్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ నచ్చితే మీకు అక్కడే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. లేదంటే ఆ 1 ఇయర్ పాటు వర్క్ నేర్చుకొని, ఆ తర్వాత మీరు వేరే కంపెనీకి కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడ మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ 1 ఇయర్ అయిపోయిన తర్వాత. ఓకే. దీనికి సంబంధించి వచ్చేసి ఇక్కడ చూడండి క్యూసీ, ప్రొడక్షన్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ, బీజెడ్సీ, బీఫార్మసీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికొచ్చేసి ఏజ్ లిమిట్ 26 ఇయర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. 26 కంటే బిలో ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫ్రెషర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అపిటోరియా ఫార్మా కంపెనీకి సంబంధించిన కంపెనీస్ హైదరాబాద్ లొకేషన్‌లో చాలా ఉన్నాయి. ఎక్కడైతే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయో ఆ లొకేషన్‌కి అయితే మీకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి వీఎల్ఆర్ ఫెసిలేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫ్లోర్ హోలీ చైల్డ్ స్కూల్ బిసైడ్ దుండిగల్ పోలీస్ స్టేషన్ గండి మైసమ్మ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇచ్చారు. ఈ లొకేషన్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకండి. ఇంట్రెస్ట్ ఉంటే ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అరబిందో ఫార్మా కంపెనీలో అయితే మీకు వర్క్ చేసే అవకాశం ఇస్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇచ్చారు. మీరు ఒకసారి దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే ఇలా కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్‌లో కూడా అడగండి. నేను కూడా అక్కడ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. అలాగే ఆధార్ ఇంకా పాన్ కార్డ్, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అడుగుతున్నారు. అవి కూడా తీసుకెళ్ళండి. ఇంతకుముందు మనం విట్టల్ థెరపెటిక్స్ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం కదా! ఆ కంపెనీస్‌కి కూడా ఈ డాక్యుమెంట్స్ తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడికైనా సరే అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, అలాగే ఆధార్ లేదా పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇది అరబిందో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్‌లో అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఎరిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎరిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఆర్&డి ఇంకా ఏఆర్&డి ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి 13th నుంచి 15th వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లోనే ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కంపెనీ ఆర్‌సీపురంలో దీనికి సంబంధించిన ఆర్&డి సెంటర్ అనేది ఆర్‌సీపురంలో ఉంది. అక్కడే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా అదే లొకేషన్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి లుకింగ్ ఫర్ కెరియర్ అప్‌గ్రేడ్ జాయిన్ ఎరిన్ లైఫ్ సైన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. 13th నుంచి 15th వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. దీనికొచ్చేసి కార్పొరేట్ ఆఫీస్ ఛాంబర్ ప్లాట్ నంబర్ 3-58 రామచంద్రపురం, ఆర్‌సీపురం, పటాన్‌చెరు, సంగారెడ్డి అని చెప్పి లొకేషన్‌కి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడే కంపెనీ ఉంది. అలాగే ఒక వర్కింగ్ లొకేషన్ ప్లస్ ఇంటర్వ్యూ లొకేషన్ కూడా సేమ్ ఇచ్చారు. ఓకే. ఇక్కడ వచ్చేసి ఫ్రెషర్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఏఆర్&డిలో ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో ఫ్రెషర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 3-5 ఇయర్స్ వాళ్ళకొచ్చేసి ఎల్‌సీఎంఎస్ మీద అవగాహన ఉండాలి, ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఎవరైతే ఎల్‌సీఎంఎస్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఎవరైతే ఫార్ములేషన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఏపీఐ మీద ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో ఏపీఐ కంపెనీస్‌లో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటామని చెప్పి మెన్షన్ చేశారు. దీనికొచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఏఆర్&డి కాబట్టి ఏఆర్&డిలో సింపుల్ వర్కే ఉంటుంది. సిస్టమ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఓకే. దీనికి సంబంధించిన లొకేషన్ సేమ్ ఇంతకుముందు మనం మాట్లాడుకునేది వర్కింగ్ లొకేషన్, ఇంటర్వ్యూ లొకేషన్ 2 కూడా సేమ్ ఉన్నాయి. మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. 7899746454 అని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చారు ఫ్రెండ్స్ హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక్కోవచ్చు. ఓకే. దీనికి సంబంధించి ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఇంకా మీ ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ తీసుకెళ్ళండి. ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్. దాంతో పాటు మీ ఒక 3-4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి సరిపోతుంది. ఓకే.
ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఈ 3 కంపెనీస్‌కి సంబంధించినవి. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కింద వీడియో కింద అయితే అడగండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.